ఈ రోజున చూడలేని వారి అనేకుల కంటే మనము మిక్కిలి శ్రేష్ఠులము. ఎందుకు శ్రేష్ఠులమంటే ఆయన్ను ఆత్మతోనూ ఆరాధించడానికి వచ్చాము, అలాగే ఆయన్ను స్తుతించడానికి, ఆయన ఘనపరచడానికి, ఆయన యొక్క శరీరంలో, ఆయన యొక్క రక్తంలో మనల్ని మనం పరీక్షించుకొని ఆయన యొక్క శరీరమును, ఆయన యొక్క రక్తము మనము ఈరోజు రొట్టె ద్రాక్షరసంలో కూడా మనము పాలు పంచుకుంటున్నాము. కాబట్టి ఆయన వైపు చూద్దాము. కొండలు తట్టి కళ్ళెత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడి నుండి వచ్చును అని అడిగినప్పుడు దావీదు, ఆయన యొద్ద నుండే తప్ప మరి ఎవ్వరి దగ్గర నుండి మనకి సహాయము దొరకదు. కాబట్టి ఆయనకు మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకోవాలి. సోమవారం నుండి శనివారం వరకు ఆయన మనల్ని తన రెక్కల చాటున భద్రపరిచి కాపాడి, తెలియని ప్రతి కీడుల నుండి, ప్రమాదముల నుండి, అపాయముల నుండి, మనకు తెలియని ఎన్నో కీడులు మనకు జరుగుతూ సంభవిస్తూ ఉంటాయి. కానీ దేవుడు మనతో, మన కుడి పక్కన నిలవబడి ఆయన మనల్ని కాచి కాపాడుతూ ఆయన తన దూతని కావలించుతున్నాడు. కాబట్టి ఆయన వైపు చూద్దాము. ముఖ్యంగా ఆయన మనకు అనుగ్రహించిన విలువైన, ప్రశస్తమైన, పరిశుద్ధమైన గొప్ప రక్షణ ఆయన మనకు అనుగ్రహించినందుకు ఆయనకు మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుందాము. తర్వాత వాక్య భాగంలోనికి వెళ్ళి ఆరాధనలో కూడా ప్రవేశించుదాం. అందరము కండ్లు మూసుకున్నట్లయితే అందరము కలిసి ఏక శరీరమై ఆయన్ను స్తుతిస్తాము. ప్రేమగల మా తండ్రి, నీ యొక్క పరిశుద్ధమైన నామం బట్టి మీకు వందనాలు తెలియజేసుకుంటున్నాను తండ్రి. గత వారం నుంచి ఈ యొక్క రోజు వరకు నీ యొక్క రెక్కల చాటున భద్రపరిచి మమ్మల్ని కాపాడి సజీవుల లెక్కలోకలుగా ఉంచి మీ యొక్క పాద సన్నిధికి, నీ యొక్క పరిశుద్ధ ఆలయమునకు, సార్వత్రిక సంఘంలో మమ్మల్ని అందరినీ మీ యొక్క కుటుంబస్తులుగా, మీ యొక్క సహోదరులుగా, సహోదరీలుగా మమ్మల్ని ఎంచుకున్నందుకు మీకు వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రం చెల్లించుకుంటున్నాను తండ్రి. ముఖ్యంగా మీరు అనుగ్రహించిన మీ యొక్క గొప్ప రక్షణ బట్టి మీకు ఎంతగానో వందనాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. ఈరోజు ప్రభువు యొక్క దినము ప్రభువా, మీ యొక్క రోజు ప్రభువా, ఈ యొక్క ఆదివారము మిమ్మల్ని స్తుతించడానికి, మిమ్మల్ని ఘనపరచడానికి, మిమ్మల్ని ఆరాధించడానికి ఈ యొక్క పాద సన్నిధి, మీ యొక్క సంఘము ప్రభువా, మీ యొక్క పరిశుద్ధ దేవాలయము మాకు అనుగ్రహించినందుకు మీకు వందనాలు. మాకు నియమించబడిన సంఘ కాపరిని బట్టి, సంఘ కాపుకురాలను బట్టి మీకు వందనాలు. వారు చేసిన ప్రతి పరిచర్య జ్ఞాపకం చేసుకుని నీరు కట్టి ఫలింపజేయండి. ఆనంద్ గారిని బట్టి మీకు వందనాలు. ఆయన చేసిన ప్రతి పరిచర్యను దీవించండి. ఛత్తీస్గఢ్, ఒరిస్సా, బీహార్ ప్రాంతాల్లో ఆయన చేసిన ప్రతి పరిచర్య జ్ఞాపకం చేసుకోండి. ఇంకా ఎవరైతే రక్షణ పొందలేదో వారు త్వరపడి మీ యొక్క కాలము బహు కొంచెముగా సమీపమై ఉండినట్టుగా ఎరిగి రక్షణ పొందినట్లు సహాయం చేయండి ప్రభువా. వచ్చిన వారిని బట్టి మీకు వందనాలు. ఇంకా ఎవరైతే రావాల్సిన వారో వారందరినీ త్వరపెట్టి క్షేమంగా మీ యొక్క సమయమునకు తోడుకొని తీసుకురండి. ఎవరైతే వ్యాధి గుండా, బాధలు గుండా ఉన్నారో వారిని జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. వారిని లేవనెత్తండి. మీ యొక్క పూర్ణ స్వస్థత, మంచి ఆరోగ్యమును, జీవము వారికి అనుగ్రహించి లేవనెత్తండి. మీ యొక్క శరీరము, మీ యొక్క రక్తము వారు పొందుకున్నట్లు వారు మనస్సాక్షి కలిగి తమ్మును తాము పరీక్షించుకొని మీ యొక్క రక్తము, మీ యొక్క శరీరము అనగా బల్ల, రొట్టె ప్రభా, అలాగే ద్రాక్షరసంలో పాలు పంచుకోవడానికి సహాయం చేయండి. కృప చూపించండి, కటాక్షించండి. అయోగ్యంగా మేము పాలు పొందకుండానట్లు మాకు సహాయం చేయండి. పాలు పంచుకున్నప్పుడు మీరు మాయందు, మేము మీ యందు ఉన్నట్టు ఎరిగి నిత్య జీవంలో పాలివారమై మీ యొక్క ద్రాక్షరసము, మీ యొక్క రొట్టెను తీసుకున్నట్లు మాకు మనస్సాక్షిని అనుగ్రహించండి. అలాగే మీ యొక్క వాక్యం ద్వారా మాతో మాట్లాడండి. ఆరాధనలో సంఘ కాపుకురాలు మాట్లాడే ప్రతి మాట నీరు కట్టి ఫలింపజేసే మాకు హృదయాలను తెరవజేయండి ప్రభువా. సార్వత్రిక సంఘమంతా ప్రభువా మిమ్మల్ని ఆరాధించడానికి, మిమ్మల్ని స్తుతించడానికి, ఘనపరచడానికి మేము ఇక్కడికి చేరి మీ నామమునకు మహిమార్థమే మేము జీవించినట్లు మాకు సహాయం చేయమని ఈ సమయం మీకే సమర్పించుకుంటూ, అర్పించుకుంటూ నా ప్రభువును, నా రక్షకునైన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధమైన నామంలో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. సర్వకృపానిధియగు ప్రభువా, సకల చరాచర సంతోషమా, స్తోత్రము చేసి స్తుతించెదా
పాడెదము సంతసముగా నిన్ను పొగడెదము స్తోత్రము చేసి స్తుతించెదము సంతసముగా నిన్ను పొగడెదము హల్లెలూయా 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 అని పాడెదము ఆనందముతో సాగెదము హల్లెలూయా అని పాడెదము ఆనందముతో సాగెదము ప్రేమించి నన్ను వెదకితివి ప్రీతితో నన్ను రక్షించితివి ప్రేమించి నన్ను వెదకితివి ప్రీతితో నన్ను రక్షించితివి పరిశుద్ధముగా జీవించుటకై పాపిని నన్ను కరుణించితివి పరిశుద్ధముగా జీవించుటకై పాపిని నన్ను కరుణించితివి హల్లెలూయా 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 అని పాడెదము ఆనందముతో సాగెదము హల్లెలూయా అని పాడెదము ఆనందముతో సాగెదము అల్పకాల శ్రమలను భవింప అనుదినము కృపనిచ్చితివి అల్పకాల శ్రమలను భవింప అనుదినము కృపనిచ్చితివి నాదుని అడుగు జాడలలో నడచుటకు నన్ను పిలచితివి నాదుని అడుగు జాడలలో నడచుటకు నన్ను పిలచితివి హల్లెలూయా 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 అని పాడెదము ఆనందముతో సాగెదము హల్లెలూయా అని పాడెదము ఆనందముతో సాగెదము మరణ శరీరము మార్పు నొంది మహిమ శరీరము పొందుటకై మరణ శరీరము మార్పు నొంది మహిమ శరీరము పొందుటకై మహిమాత్మతో నన్ను నింపితివి మరణ భయములను తీర్చితివి మహిమాత్మతో నన్ను నింపితివి మరణ భయములను తీర్చితివి హల్లెలూయా 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 అని పాడెదము ఆనంద
వాక్యం చూసుకుందామండి. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము. మనం ఈరోజు దేవుణ్ణి ఆరాధించడానికి ఈ యొక్క సంఘంలో ఒక పాత్రగా చేయబడి ఉన్నాము. దేవుని యొక్క బిడ్డల వలె, దేవుని యొక్క సహోదరుల వలె యేసుక్రీస్తు ప్రభువారు మన యొక్క సహోదరుడు అని ఆయన సంబోధిస్తున్నాడు. మనము ఆత్మతోనే ఆయన్ను ఆరాధించడము, సత్యంతో, పూర్ణాత్మతో, పూర్ణ శక్తితో, పూర్ణ బలముతో, మన ఆత్మ ఒకటే కాదు, మన శరీరం కూడా, మన యొక్క దేహం కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అని దేవుడు చెప్తున్నాడు. ఈరోజు ఆ వాక్యము 1 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 15వ వచనము. మీ దేహములు క్రీస్తునకు అవయవములై ఉన్నవని మీరు ఎరుగరా? నేను క్రీస్తు యొక్క అవయవములను తీసుకొని వేశ్య యొక్క అవయవం చేయుదునా? అదెంత మాత్రమును తగదు. ఇక్కడ వేశ్య ఒక్కటే కాదండి, మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది, మనము దేవుడు మనకి దేహము, ఈ చేతులు ఇచ్చాడు. ఈ చేతులతో చేయకూడని పనులు మనము చేయకూడదు. చూడకొని చూపులు మనము ఈ కంటితో చూడకూడదు. నడవకూడని ప్లేసులో మనము ఉండకూడదు. మన దేహము ఉండకూడదు, మన బాడీ ఉండకూడదు. చేయకూడని పనులు చేయకూడదు. మాట్లాడకూడని మాటలు మాట్లాడకూడదు. ఎందుకంటే మీ దేహము ఎవరి వలన వచ్చిందండి? మనకి క్రీస్తు వలన. 15వ వచనము. మీ దేహములు ఎవరికి అవయములై ఉన్నాయండి? క్రీస్తుకు. మన దేహము ఎవరికి అవయములై ఉన్నాయంటే క్రీస్తుకు అవయవములై ఉన్నవి. కాబట్టి జాగ్రత్త వహించుడి. మన ఆత్మ ఒకటే కాదు ఇంపార్టెంట్, మన దేహము కూడా. ఆత్మ ఎంతైతే పరిశుద్ధంగా ఉండాలో అంతే పరిశుద్ధంగా మన దేహము కూడా ఇంపార్టెంట్ అని వాక్యం సెలవిస్తుంది. 16వ వచనము. వేశ్యతో కలుసుకుని వాడు దానితో ఏకదేహమై ఉన్నాడని మీరు ఎరుగరా? వారిద్దరూ ఏక శరీరమై ఉందురు అని మోషే చెప్పుచున్నాడు కదా. ఇక్కడ వేశ్య ఒకటే కాదండి, ఇందాక చెప్పినట్టు మనం చేయకూడని పనులు, మనం చూడకూడని చూపులు, తలంచరాని తలంపులు, నడవకూడని ప్లేసెస్లో ఉంటే వాటితో మనము ఏక శరీర అయి ఉంటాము. మనం ఏక శరీరమై ఉండాల్సింది క్రీస్తుకు, కానీ ఇట్టి పనులు చేయువారు వాటితో కలుసుకొని ఉంటారని మోషే కూడా ముందుగానే మనకి చెప్తున్నాడు వాక్యము ద్వారా. అయితే మనం చేయవలసింది 17వ వచనము. అటువలే ప్రభువుతో కలిసికొనువాడు ఆయనతో ఏకాత్మయ్యి ఉన్నాడు. మనం ప్రభువుతో కలుసుకుంటున్నాం. ఈరోజు ప్రభు యొక్క దినము. సార్వత్రిక సంఘంలో, పరిశుద్ధ సమాజ మందిరంలో ఈరోజు దేవునితో మనం కలుసుకోవడానికి వచ్చాం. మన ఫ్రెండ్స్ కాదు, మన చుట్టాలు కాదు, లేకపోతే ఇంకొకటి ఏది కాదు, కానీ మనం ఇక్కడికి వచ్చిన సమయం ఏంటంటే ప్రభువుతో కలుసుకొనడానికి ఏక శరీరమై అందరము కలిసి దేవుణ్ణి స్తుతించుకోవడానికి, ఆయన్ను ఆరాధించుకోవడానికి, ఆయనకు మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకోవడానికి ఈ రోజున మనం ఇక్కడికి కూడి వచ్చాము. కాబట్టి ఇది ప్రభువు యొక్క దినము. దిస్ ఈజ్ లార్డ్స్ డే. కాబట్టి జారత్వమునకు 18వ వచనం. జారత్వమునకు దూరముగా పారిపోవుడి. పారిపోమంటున్నాడు. ఉండకూడని ప్లేస్లో నుంచి పారిపో. వినకూడని మాటలు మాట్లాడకు. చూడకూడని చూపులు చూడకు. చెయ్యరాని పనులు నీ చేతులతో చెయ్యొద్దు. దూరముగా పారిపో. అయితే మనుషుడు చేయు ప్రతి పాపమును దేహమునకు వెలుపల ఉన్నది, కానీ జారత్వం చేయవాడు తన సొంత శరీరమునకు హానికరంగా పాపం చేయుచున్నాడు. 19వ వచనము. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరెరుగరా? మీరు మీ సొత్తు కారు. ఈ దేహము నాది, నా ఇష్టం వచ్చినట్టు నేను చేస్తాను, నా బతుకు నేను బ్రతుకుతాను, దిస్ ఈజ్ మై లైఫ్ అని అనుకునే వారికి దిస్ ఈజ్ నాట్ యువర్ లైఫ్. ఈ బాడీ నీకు సంబంధించింది కాదు. ఇది దేవుని ద్వారా మనకి దేహము అనుగ్రహింపబడింది. ఇది నీ సొత్తు కాదు, ఇది నా సొత్తు.
నీ దేహాన్ని నీ ఇష్టం వచ్చినట్టు చేస్తానంటావా? మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక, అదే వెనకాల పేజీ 3వ అధ్యాయం అండి, 16-17. 3వ అధ్యాయం 16-17. మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాయనియు మీరు ఎరుగరా? ఎవడైనను దేవుని ఆలయమును పాడు చేసిన ఎడల దేవుడు వానిని పాడు చేయను. ఇది నా బ్రతుకు, నేను బ్రతుకుతాను, ఇది నా శరీరము, నా ఇష్టం వచ్చినట్టు నేను ఉంటాను అంటే కుదరదు. ఇది దేవుడు మనకు అనుగ్రహించిన శరీరము. దేవుని ఆలయము పరిశుద్ధమై ఉన్నది, మీరు ఆ ఆలయమై ఉన్నారు. కాబట్టి మన యొక్క ఆత్మ ఒకటే కాదు ఇంపార్టెంట్, మన యొక్క దేహము అనగా మన యొక్క శరీరము కూడా చాలా ఇంపార్టెంట్. అందుకే అంధకార క్రియలను విడిచిపెట్టి వాటిని ఖండించుడి అంటున్నాడు. వాటిని విడిచిపెట్టడమే కాదు, అంధకార క్రియలు వాటిని చేయు వారిని ఖండించమంటున్నాడు దేవుడు. విడిచిపెట్టడం కాదు ఒకటే ఇంపార్టెంట్, వాటిని ఖండించాలి. మరి ఒకసారి చేయకుండా ఇంకొకరు ఎవరైనా చేస్తే దాన్ని ఖండించేటట్టుగా మనము ఉండాలి. అటువంటి దేహము దేవుడు మీకు అనుగ్రహించాడు అని చెప్తున్నాడు, నీకు నాకు మనందరికీ. కాబట్టి ప్రభువుతో మనం ఈరోజు కలుసుకోవడానికి వచ్చాం. అబ్రహాముకున్న విశ్వాసము మనకు కూడా అటువంటి గట్టి విశ్వాసం కలిగి ఉండాలి. దేవుడు ఆయనకు వాగ్దానం చేశాడు, నిబంధన ఇచ్చాడు, నీవు అనేక జనములకు ఏమవుతాడండి, తండ్రి అవుతావంటే ఆయన తన శరీరం చూసుకుని, అరే 99 ఏళ్ళు 100 ఏళ్ళు వచ్చినాయి కదా, నేను అనేక జన్మలకు ఒక్క బిడ్డను కనలేకపోయాను, నేను అనేక జన్మలకి ఏంటి అంటే విశ్వాసములకు తండ్రి. ఆయన దేహమును బట్టి కాదు కానీ దేవుడు చెప్పినందుకు ఆయన విశ్వాసములకు గొప్ప తండ్రి. ఇది నీది కాదు, దేవుని నీతి. అలాగే గిద్యోనుతో కూడా దేవుడు మాట్లాడతాడు. కొట్లలో ధాన్యం కొట్టుతూ ఉంటాడు, భయస్థుడు. మిద్యానీయుల మీదకి వెళ్ళినప్పుడు గిద్యోనుతో దేవుడు సడన్గా ప్రత్యక్షమై పరాక్రమము గల బలాఢ్యుడా అని పిలుస్తాడు. ఇందుకే వాస్తవానికి గిద్యోను ఏంటంటే భయస్థుడు. న్యాయాధిపతులు 6వ అధ్యాయము, యెహోవా దూత అతనికి కనబడి పరాక్రమము గల బలాఢ్యుడా యెహోవా నీకు తోడై ఉన్నాడని అతనితో అనగా, గిద్యోనికి ఇప్పుడు ఎలా ఉంటుంది, పరాక్రమము గల బలాఢ్యుడా, యుద్ధశూరుడా అని పిలుస్తున్నాడు దేవుడు. ఈయన వెనక్కి ముందుకు చూసుకుంటున్నాడు ఎవరిని పిలుస్తున్నాడా అని. పరాక్రమము గల బలాఢ్యుడా, వాస్తవానికి ఈయన భయస్థుడు, పిరికివాడు. అయితే దేవుడు విశ్వాసములకు అధిపతి కాబట్టి ఆయన పరాక్రమము గల బలాఢ్యుడా. ఆయన యుద్ధానికి ఏం తీసుకెళ్ళమన్నాడండి, బోర తీసుకెళ్ళమన్నాడు. ఒకటే బోర ఒకటి పట్టుకెళ్ళి, యుద్ధానికి ఎవరన్నా బోర పట్టుకెళ్తారా? ప్రభువా కనీసం ఉల్లిపాయలు కోసుకునే కత్తి కూడా వద్దా, చాకు వద్దు, బోర. మిద్యానీయుల మీదకి బోర. మిద్యానీయుల సైన్యము ఒంటెలే సైన్యం చేస్తాయంటండి. ముందు మనం చూసుకుంటే ఒంటెలు కూడా చనిపోతాయి. ఆఖరికి వీళ్ళు చేసిన యుద్ధానికి 300 మంది వెళ్తారు. 22,000 మందిని ఎంపిక చేసుకుంటే దాంట్లో నుంచి ఒక 10,000 మందిని తీసేయమంటాడు. తర్వాత ఇంకా కొంతమంది తీసాక లాస్ట్కి 300 మందితో యుద్ధానికి వెళ్తాడు మిద్యానీయుల మీద. దేవుడు విశ్వాసములకు తండ్రి, ఆయన వాగ్దానం చేయువాడు, తప్పక నెరవేర్చువాడు. మన ఆత్మ ఒకటే కాదు ఇంపార్టెంట్, మన యొక్క దేహము కూడా చాలా ఇంపార్టెంట్. మన యొక్క వాక్య భాగం తీసుకుని ముగించుకుందామండి. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 17వ వచనము. అందరము కలిసి చదువుకుందామండి. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 17వ వచనము. అటువలే ప్రభువుతో కలిసి కొనువాడు ఆయనతో ఏకాత్మయై ఉన్నాడు. కాబట్టి ఈ రోజున మనము దేవునితో కలుసుకోవడానికి మాత్రమే మనం ఇక్కడికి వచ్చాము. ఏక ఆత్మయై ఏక శరీరమై అందరము కలిసి దేవుణ్ణి స్తుతించడానికి వచ్చాం. కాబట్టి
మనల్ని మనం పరీక్షించుకొని ప్రభు యొక్క బల్ల ఆయన శరీరము అనగా ఆయన యొక్క రక్తములో మనము సాదృశ్యంగా పాలు పంచుకుంటున్నాం. కాబట్టి మనము దేవునితో ప్రభుతో కలుసుకోవడానికి మనము ఈ రోజున ఏకాత్మతో ఏక శరీరంతో ఆయన స్తుతించడానికి, ఆయన కనపరచడానికి, ఆయన ఆరాధించడానికి కలిగిన సమయం కలిగి ఉంటాము. ఈ యొక్క మాటలు దేవుడు దీవించునుగాక. ఆమేన్. నీ ప్రేమను గూర్చి ప్రకటించేదా, నీ కృపను గూర్చినే పాడేదా, నీ ప్రేమను గూర్చి ప్రకటించేదా, నిత్యమునే పాడేదా, నా ప్రభుని కొనియాడేదా, నిత్యమునే పాడేదా, నా ప్రభుని కొనియాడేదా, మహిమా ఘనత ప్రభావము చెల్లించేదా, మహిమా ఘనత ప్రభావము చెల్లించేదా, నీ కృపను గూర్చినే పాడేదా, నీ ప్రేమను గూర్చి ప్రకటించేదా. ఇరుకులో ఇబ్బందిలో ఇమ్మానుయేలుగా, నిందలో అపనిందలో నాకు తోడు నీడగా, ఇరుకులో ఇబ్బందిలో ఇమ్మానుయేలుగా, నిందలో అపనిందలో నాకు తోడు నీడగా, నా యేసు నాకుండగా, నా క్రీస్తే నాండగా, నా యేసు నాకుండగా, నా క్రీస్తే నాండగా, భయమా దిగులా మనసా నీకేలా, భయమా దిగులా మనసా నీకేలా, నీ కృపను గూర్చినే పాడేదా, నీ ప్రేమను గూర్చి ప్రకటించేదా, నీ కృపను గూర్చినే పాడేదా, నీ ప్రేమను గూర్చి ప్రకటించేదా. వాక్యమై వాగ్దానమై నా కొరకే ఉదయించిన, మరణమై బలియాగమై నన్ను విడిపించిన, వాక్యమై వాగ్దానమై నా కొరకే ఉదయించిన, మరణమై బలియాగమై నన్ను విడిపించిన, నా యేసు నాకుండగా, నా క్రీస్తే నాండగా, నా యేసు నాకుండగా, నా క్రీస్తే నాండగా, భయమా దిగులా మనసా నీకేలా, భయమా దిగులా మనసా నీకేలా, నీ కృపను గూర్చినే పాడేదా, నీ ప్రేమను గూర్చి ప్రకటించేదా, నీ కృపను గూర్చినే పాడేదా, నీ ప్రేమను గూర్చి ప్రకటించేదా, మార్గమైన గమ్యమై నన్ను నడిపించిన, ఓర్పు అయి ఓదార్పు అయి నన్నాదరించిన, మార్గమైన గమ్యమై నన్ను నడిపించిన, ఓర్పు అయి ఓదార్పు అయి నన్నాదరించిన, నా యేసు నాకుండగా,
నా క్రీస్తే నా అండగా, నా యేసు నాకుండగా, నా క్రీస్తే నా అండగా. భయమా దిగులా మనసా నీకేలా, భయమా దిగులా మనసా నీకేలా. నీ కృపను గూర్చినే పాడేదా, నీ ప్రేమను గూర్చి ప్రకటించేదా, నీ కృపను గూర్చినే పాడేదా, నీ ప్రేమను గూర్చి ప్రకటించేదా. నిత్యమునే పాడేదా, నా ప్రభుని కొనియాడేదా, నిత్యమునే పాడేదా, నా ప్రభుని కొనియాడేదా. మహిమా ఘనత ప్రభావము చెల్లించెదా, మహిమా ఘనత ప్రభావము చెల్లించెదా. నీ కృపను గూర్చినే పాడేదా, నీ ప్రేమను గూర్చి ప్రకటించేదా, నీ కృపను గూర్చినే పాడేదా, నీ ప్రేమను గూర్చి ప్రకటించేదా. అందరికీ ప్రభునామమున వందనాలండి. దేవుడు ఆత్మస్వరూపి, ఆయన పరిశుద్ధుడైన దేవుడు, ఆయనను ఆయన పద్ధతిలోనే ఆరాధన చెయ్యాలి. అయితే పరిశుద్ధ గ్రంథములో ఒక భక్తుని కుమారులు ఏం చేశారంటే ఆయనకు నచ్చని వేరొక ఆరాధనను చేసి వారి ప్రాణాలను కోల్పోయారు. ఈ దినం మనం ఆ విషయం మీద మాట్లాడుకోబోతున్నాము. దానికి అనుకూలంగా లేవీకాండము 10వ అధ్యాయము మొదటి 5 వచనములో మనము చదువుకుందాం. లేవీకాండము 10వ అధ్యాయము మొదటి 5 వచనాలు నేనే చదువుతాను. దయచేసి శ్రద్ధగా మీ పరిశుద్ధ గ్రంథంలోనికి చూడండి. అహరోను కుమారులైన నాదాబు అబీహులు తమ ధూపార్తులను తీసుకొని వాటిలో నిప్పులుంచి వాటి మీద ధూపద్రవ్యము వేసి యెహోవా తమకు ఆజ్ఞాపింపని ఏం చేశారంట, వేరొక అగ్నిని ఆయన సన్నిధికి తేగా యెహోవా సన్నిధి నుండి అగ్ని బయలుదేరి వారిని కాల్చివేసెను. వారు యెహోవా సన్నిధిని మృతి పొందిరి. అప్పుడు మోషే అహరోనుతో ఇట్లనెను, ఇది యెహోవా చెప్పిన మాట, నా యొద్ద నుండి వారి యందు నేను నన్ను పరిశుద్ధపరచుకొందును, ప్రజలందరి ఎదుట నన్ను మహిమపరచుకొందును. అహరోను మౌనముగా నుండగా మోషే అహరోను పినతండ్రి అయిన ఉజ్జియేలు కుమారులైన మిషాయేలును ఎల్సాఫాను పిలిపించి, మీరు సమీపించి పరిశుద్ధ స్థలమునెదుట నుండి పాలెము వెలుపలికి మీ సహోదరుల శవములను మోసుకొని పోవుడని వారితో చెప్పెను. మోషే చెప్పినట్లు వారు సమీపించి చొక్కాయిలను తీయకయే పాళెము వెలుపలికి వారిని మోసుకొని పోయిరి. అదంతా జరిగింది. ఏం జరిగింది? అహరోను కుమారులైన నాదాబు అబీహులు వీరిని దేవుడు చాలా ప్రత్యేకంగా ఆయన ప్రత్యేకపరుచుకున్నాడు. ఆ విషయం మనకు నిర్గమకాండము 29వ అధ్యాయము 43వ వచనం నుంచి చదువుకుంటే, దేవుడు అహరోను లేవి వంశస్థుడు గనుక దేవుని యాజకత్వ ధర్మమును యెహోవాకు ధూపద్రవ్యములు సమర్పించటమే కానీ ఆయనకు పశ్చాత్తాప బలులు ప్రజలందరి కొరకు సమర్పించడానికి ఆయన ఒక వంశం వారిని ఆయన ప్రత్యేకపరుచుకున్నాడు. వారే లేవి వంశస్థులు. అహరోను లేవి వంశస్థుడే కాబట్టి అహరోనును దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. తన కుమారులను వారసత్వముగా వారిని కూడా ఆయన ఏర్పాటు చేసుకున్నాడు. అది దేవుడే స్పష్టంగా అక్కడ మనకు తెలియచేస్తాడు. ఆయనే మాట్లాడుతున్నాడు. చూడండి, 29వ అధ్యాయము నిర్గమకాండము 43వ వచనం నుంచి కిందకు చదివితే మనకు ఆ విషయం చాలా స్పష్టంగా కనబడుతుంది. అక్కడికి వచ్చి ఇశ్రాయేలీయులను కలుసుకొందును, అది నా మహిమ వలన, అది దేవుడు
బలిపీఠం గురించి, అక్కడ మందసం గురించి ఆయన మాట్లాడుతున్నాడు. పరిశుద్ధ స్థలం గురించి ఆయన మాట్లాడుతూ చెప్తున్నాడు అనమాట. ఇశ్రాయేలీలను నేను ఆ పరిశుద్ధ స్థలంలోనికి వచ్చి నేను కలుసుకొందును, అది నా మహిమ వలన పరిశుద్ధపరచబడును. నేను సాక్ష్యపు గుడారమును బలిపీఠమును పరిశుద్ధపరచెదను. నాకు యాజకులగునట్లు అహరోనును అతని కుమారులను పరిశుద్ధపరచెదను. నేను ఇశ్రాయేలీయుల మధ్య నివసించి వారికి దేవుడనయుందును. కావున నేను వారి మధ్య నివసించినట్లు ఐగుప్తు దేశములో నుండి వారిని వెలుపలకు రప్పించిన తమ దేవుడైన యెహోవాను నేనే అని వారు తెలుసుకొందురు. నేను వారికి యెహోవానై దేవుడనై ఉందును అని యెహోవా చెప్తున్నాడు అనమాట. అక్కడ అర్థమైందండి. ఇక్కడ చాలా స్పష్టంగా మనం 44వ వచనంలో చూస్తే సాక్ష్యపు గుడారమును బలిపీఠమును ఎవరు పరిశుద్ధపరుస్తానంటున్నారు? దేవుడే పరిశుద్ధపరిచి ఆయనే కోరుకొని ఈ జనులను, ఎవరు? అహరోనును అతని కుమారులను కూడా నేనే వీరిని పరిశుద్ధపరుచుకున్నాను, నేనే వీరిని ఏర్పాటు చేసుకున్నాను, నా యాజకత్వపు ధర్మమును జరిగించడానికి నేను వీరిని ఏర్పాటు చేసుకున్నానని దేవుడు చాలా స్పష్టంగా వారిని కోరుకున్నాడని మనం పరిశుద్ధ గ్రంథంలో చూసాం. అయితే ఈ ధూపద్రవ్యములు దేవుడికి సమర్పించడానికి దేవుడు ఒక పద్ధతిని ఆయన ఏర్పాటు చేసుకున్నాడు. ఆ పద్ధతి ఏంటన్నది మనం ఇక్కడ చూస్తాం. దేవుడు ఎలాగూ ఈ అహరోను కుమారులే ఎందుకు బయటికి వచ్చారంటే దేవుడు వారిని కోరుకున్నాడు. లేవి వంశస్థుడు కనుక అహరోనును కోరుకున్నాడు. వారి కుమారులైన నాదాబు అబీహులను కూడా దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఇంకా తర్వాత కుమారులు ఉన్నారనుకోండి, పైన ప్రప్రథమంగా మొదట పుట్టిన ఈ బిడ్డలిద్దరిని దేవుడు మొదటిగా కోరుకొని వారిని యాజకత్వ ధర్మంలోనికి పంపించాడు. 19:22 వచనం, మరియు యెహోవా వారి మీద పడకుండునట్లు యెహోవా యొద్దకు చేరు యాజకులు తమ్ము తామే పరిశుద్ధపరచుకొనవలనని మోషేతో చెప్పెను. ఏంటంట? దేవుని దగ్గరికి సమీపించే యాజకులందరూ కూడా ఏం చేయాలి? తమ్మును తామే పరిశుద్ధపరచుకొని. ఎందుకంటే వీరు ఎవరికి రిప్రజెంటేషను? ఈ ఇశ్రాయేలు ప్రజలందరికీ ఈ ఒక్క యాజకుల సమూహము, ఈ లేవి వంశస్థులు మాత్రమే ఒక నిదర్శనము. వీరే ఒక లీడర్స్ కదండి, ఒక గ్రూప్ని లీడ్ చేస్తున్న లీడర్స్ ఈ యాజకులు. వీరి ద్వారానే దేవుని యొద్దకు వీరి బలులే కానీ, వీరి పశ్చాత్తాప బలులే కానీ, వీరి మొరలే కానీ, వీరు చేసే ప్రతిదీ కూడా దేవుని సన్నిధానానికి ఎలా చేరేది? త్రూ అహరోను కుమారులు, అహరోను లేవి వంశస్థులు యాజక ధర్మములో ఉన్న యాజకుల ద్వారానే ఈ ఇశ్రాయేలీల మొరలే కానీ, వారి బలులే కానీ దేవుని సన్నిధానానికి చేరాయి. వీరికి, ఈ దేవునికిని ఇశ్రాయేలు ప్రజలకును మధ్యవర్తిత్వం జరిగిస్తున్న వారు ఎవరండి? లేవి వంశస్థులు. అందులో మొదటిగా ఉన్నవారు అహరోను కుమారులు ఉన్నారు కదండి. 29వ అధ్యాయము నిర్గమకాండం 44వ వచనం చూస్తే ఇక్కడితో మనకు క్లియర్గా అర్థమవుతుంది. నేను సాక్ష్యపు గుడారమును బలిపీఠమును పరిశుద్ధపరచెదను, నాకు యాజకులగునట్లు అహరోనును అతని కుమారులను పరిశుద్ధపరచెదను. నేను ఇశ్రాయేలుల మధ్య నివసించి వారికి దేవుడనై ఉందును. అదంట నాకు బలిపీఠము చేయటానికైనా, నాకు యాజక ధర్మం చేయటానికైనా నేను వీరిని ఏర్పాటు చేసుకున్నాను, వీరిని కోరుకున్నాను అని దేవుడు అంత స్పష్టంగా ఆయన తెలియచేసినప్పుడు, మరి దేవుడు అతి పరిశుద్ధుడైన ఆ దేవుడికి మనం ఎంత జాగ్రత్తగా చేయాలండి? ఆయనకి చేయవలసిన పనులు కానీ, ఆయనకి ఇవ్వవలసింది కానీ, ఆయన దగ్గర మనము ప్రవర్తించే ప్రవర్తన కానీ ఎంత జాగ్రత్తగా ఉండాలి. మరి ఆ విషయం వాళ్ళకి తెలియలేదేమో నేను అనుకోవడం కదా. అందుకనే అహరోను కుమారులైన నాదాబు అబీహు ఏం చేశారు? అహరోను కుమారులైన నాదాబు అబీహులు తమ ధూపార్తులను తీసుకొని వాటిలో నిప్పులుంచి వాటి మీద ధూపద్రవ్యమును వేసి యెహోవా తమకు ఆజ్ఞాపింపని వేరొక అగ్నిని ఆయన సన్నిధికి తేగా. ఏంటంట? యాక్చువల్లీ ఈ ధూపార్తులు సమర్పించడానికి వీరు అగ్నిని తీసుకుని వెళ్ళనవసరం లేదు. దేవుని బలిపీఠం మీద నుండే అగ్ని వచ్చి వీరు అర్పించిన ఆ బలిని దేవుడు కాల్చేవాడు కదండి. దేవుని పరిశుద్ధ స్థలములో నుండి నిప్పు తీసి అక్కడ కాల్చాలి.
అయితే వీళ్ళు ఏం చేశారు, కొంచెం డిఫరెంట్గా ఉంటుందని ఆలోచించి వీళ్ళే ఏం చేశారు, అందులో నిప్పులుంచి దాని మీద ఈ ధూపద్రవ్యమునకు సమర్పించిన అగరు కానీ లేకపోతే కొన్ని దేవుడు స్పష్టంగా ఇచ్చాడు ఎలాగూ చేయాలి, ధూపద్రవ్యము ఎలాగూ చేయాలనేది 30వ అధ్యాయము నిర్గమకాండము 34వ వచనం నుంచి యెహోవా చాలా స్పష్టంగా ధూపద్రవ్యములను ఎలాగూ చెల్లించాలి, ధూపార్తులను దేవునికి ఎలా చెల్లించాలనేది చాలా స్పష్టంగా ఆయన అక్కడ తెలియచేశారు. మరియు యెహోవా మోషేతో ఇట్లా నీవు పరిమళ ద్రవ్యములను అనగా జటమాంసి, గోపీ చందనము, గంధపు చెక్క అను ఈ పరిమళ ద్రవ్యములను స్వచ్ఛమైన సాంబ్రాణిని సమభాగములుగా తీసుకొని వాటితో ధూపద్రవ్యము చేవలను. అది సుగంధ ద్రవ్య మేళకుని పని చెప్పున కలపబడి ఉప్పు గలదియు స్వచ్ఛమైనదియునై పరిశుద్ధమైనదియునై సుగంధ ధూప సంభారము. దానిలో కొంచెము పొడి చేసి నేను మిమ్మును కలుసుకొను ప్రత్యక్షపు గుడారములోని సాక్ష్యపు మందసము ఎదుట దానిని ఉంచవలను. అది పరిశుద్ధముగా ఉండవలను. నీవు చేయవలసిన ఆ ధూపద్రవ్యమును దాని మేళనము చెప్పున మీ నిమిత్తము మీరు చేసుకొనకూడదు. అది దేవుడు చాలా స్పష్టంగా ఆయన అక్కడ చెప్తున్నాడు. ఇది మీ నిమిత్తము మీరు చేసుకొనకూడదు, నేను ఎలాగైతే చెప్పానో అలాగే మీరు చేయాలని దేవుడు అక్కడ చాలా స్పష్టంగా తెలియజేస్తున్నాడు. అది యెహోవాకు ప్రతిష్ఠితమైనదిగా ఎంచవలను. దాని వాసన చూచుటకు దాని వంటిది చేయువాడు తన ప్రజలలో నుండి కొట్టివేయబడును. అదంట ఇప్పుడు దేవుడు ఇన్ని పర్టికులర్స్ ఇచ్చాడు. ఇవన్నీ సుగంధ ద్రవ్యాలే. ఇవన్నీ చేయటానికి కనీసం వాసన కూడా చూడాలని వారు ఆశపడకూడదంట. దాని వాసన చూడాలనుకున్నా కూడా దేవుడు ఏం చేస్తానంటున్నాడు, వారిని ఆ ప్రజలలో నుండి కొట్టివేస్తానని దేవుడు అంత స్పష్టంగా చెప్పాడే. ఈ ధూపద్రవ్యానికి ఆయన ఎంత స్పష్టంగా ఇది కలపాలి, ఎంత కలపాలి, దాని మేళనం చెప్పున మీరు కలపాలి అని దేవుడు అంత స్పష్టంగా చెప్పాడు కదా. ఇప్పుడు మన లేవీకాండంలోనికి వచ్చేద్దాం. మరి వీరి బుద్ధి ఏమైందంటారు? దేవుడు ఎంత స్పష్టంగా చెప్పాడు, వారి తండ్రి గారైన అహరోను కూడా అదే ఫాలో అవుతున్నాడు. కొన్నిసార్లు అటు ఇటు తప్పిపోయాడు, అవునా? కానీ మళ్ళీ దేవుని దగ్గరికి వచ్చాడు, పశ్చాత్తాపడ్డాడు. తర్వాత తరం వారికి ఇంకా తెలియాలి. ఎందుకంటే ఆ పరిశుద్ధ మందసము సాక్ష్యపు గుడారం ఎదుట అతి పరిశుద్ధ స్థలంలోనికి మేము వెళ్తున్నప్పుడు ఇంకెంత పరిశుద్ధంగా మేము ఉండాలి, ఇంకెంత మా ఆత్మలను మేము సిద్ధపాటు చేసుకోవాలి అని వారి జ్ఞానము లేక వారు ఏం చేశారు, దేవుడు ఆజ్ఞాపింపని వేరొక చూడండి లేవీకాండం 10వ అధ్యాయం 1వ వచనం మళ్ళీ చదువుతున్నానే. అహరోను కుమారులైన నాదాబు, అబీహులు తమ ధూపార్తులను తీసుకొని వాటిలో నిప్పులుంచి వాటి మీద ధూపద్రవ్యమును వేసి యెహోవా తమకు ఆజ్ఞాపింపని వేరొక అగ్నిని ఆయన సన్నిధికి తేగా అంటున్నాడు. చూడండి, దేవుడు అసలు చెప్పని పనిని మనం చేసామనుకోండి ఇంకా ఆయనకి వచ్చే కోపం అలా ఉండదు కదా. ఈ రోజుల్లో కూడా నిజంగా ఆయన చెప్పని పనులే మనం అందరం చేస్తున్నాం, అవునా? అవునా కదండి? ఆయన చెప్పిన వల్ల చాలా తక్కువ. ఆయన చెప్తే మేం చేసేది ఏంటి అన్న కాడికి మనం అందరం ఏంటంటే ఈ కృపకాలంలో మనం ఎలా ఉన్నామంటే అసలు మనం ఏం చేస్తున్నాం మనకే తెలియని పరిస్థితిలోకి వచ్చేసాం. అందుకే లోకం మీద ఇంత పాపం పెరిగిపోయింది. నిజంగా అదే పాత నిబంధన ధర్మశాస్త్రం ఇంకా ఈ రోజుల్లో ఉండుంటే మనం చేసే ప్రతి తప్పుకి రోజులోనే ఎన్నోసార్లు చచ్చిపోయేవాళ్ళు. ఆయన అజ్ఞో లేకపోతే ఆయన పనిష్మెంటో ఏదో ఒకటి వచ్చి భూమి మీద నరుడు అన్నవాడు ఒక్కడు జీవించేవాడా? పాపం వీళ్ళిద్దరూ యవనతనం కదా కాబట్టి ఏదో దేవుడు కొత్తగా చేయాలని ఆలోచించుంటారు. వారి ఆలోచన వారిని ఏం చేసింది, తీసుకెళ్ళిపోయింది కదా. దేవునికి వెంటనే కోపం వచ్చింది, వెంటనే వారిద్దరిని అక్కడే కాల్చేశాడు, చనిపోయారు వాళ్ళు. అక్కడితో వారి చాప్టర్ క్లోజ్ అయిపోయింది. మరి దేవుడు నిన్ను నన్ను అంతగా కోరుకొని నీ కొరకు నా కొరకు ప్రాణమిచ్చి నిన్ను నన్ను దేవుడు ఎంత ఇష్టపడి ఎంత కోరుకొని ఎంత మన గురించి ఆయన ప్రాణాన్ని అర్పించిన దేవునికి ఆయన కోరుకున్న ఆరాధన మనం చేయగలుగుతున్నామా? అదే చెయ్యాలి. విని వెళ్ళిపోవడం ఇంపార్టెంట్ కాదు. ఎక్కడ చక్కగా కూర్చొని చేయట్లేదని మనం చెప్పడం ఇంపార్టెంట్ కాదు. ఈ వాక్యం ఏం చేయాలి, హృదయంలో నుండి మనల్ని మార్చాలి, హృదయంలో నుండి మనల్ని ఈ పరివర్తన తీసుకురావాలి. అందుకే ఇలాంటి వాక్యాలు మరలా మరలా గుర్తు చేయటం.
దేవుడు ఆత్మ గనక ఆయనను ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ. సత్యము నీలో ఉందా? ఆత్మ, నీ దేవుడు నీకు ఆత్మ ఇచ్చాడు, అందులో నీవు నీ యథార్థ హృదయముతో, యథార్థ ప్రవర్తనతో, సత్యముతో నీవు నీ దేవునిని ఆరాధిస్తున్నావా? ఈ దినం ప్రశ్న అదే నీ ముందే దేవునికి విడిచిపెడుతున్నాను. ఒక చిన్న ఎగ్జాంపుల్ నేను పరిశుద్ధ గ్రంథంలో నుండే చూపిస్తున్నాను, బయట నుంచి ఎక్కడి నుంచి కాదు. అపోస్తుల కార్యగ్రంథము 5వ అధ్యాయంలో కూడా ఇలాంటి జంట ఒకరు ఉన్నారు. ఏమండి, పాపం వాళ్ళు అనుకున్నారు, ఈ సేవకులకి ఏం తెలుస్తుందిలే మీ ఎలమోహం అని. ఆది సంఘంలో నుండి కొంతమంది సంఘస్థులు ఉన్నారంట, అననీయ సపీరా. వాళ్ళందరూ ఏం చేశారు, అప్పుడు ఆది సంఘాన్ని చక్కగా గ్యాదర్ చేసుకోవడానికి, సంఘాన్ని కూర్చుకోవడానికి వారు ఏం చేశారంటే, వారికి కలిగినదంతా, వారి ఆస్తులు, వారి బంగారము, వారి డబ్బు అన్నీ కూడా ఎవరికి వాళ్ళు యథార్థ హృదయముతో వారు అమ్మివేసి వాటన్నిటినీ ఒకచోట పోగేసి వాళ్ళు ఏం చేస్తున్నారు, సంఘ అవసరతలు, కుటుంబ అవసరతలు అందరూ సంతోషంగా ఉండి ఎవరి అక్కర కొలది వారి పంచిపెట్టుకుంటున్నారు. అయితే ఈ జంట మరి అతి తెలివైన జంట. మరి అందుకనే వారు ఏం చేశారంటే, ఒక స్థలం ఏదో ఉంది వాళ్ళకి, అది అమ్మారు. చాలా బాగుంది, ఆ స్థలమో పొలమో అమ్మారు. అమ్మిన తర్వాత చక్కగా చాలా తెలివిగా, భార్యకి తెలియకుండా భర్త, భర్తకు తెలియకుండా భార్య, ఇద్దరు ఒప్పందం చేసుకున్నారు. ఇదిగోండి మేము దీన్ని ఇంతకే అమ్మాము అని చెప్పారు. పాపం దేవుడికి వాళ్ళకి తెలియనిది ఏంటంటే, దేవుడు ఆత్మస్వరూపి, దేవుడు నీ ఆత్మలో నుండి అన్నీ చూస్తున్నాడు, దేవుడికి నీ హృదయాంతరంగాలు తెలుసు అన్న విషయం తెలియక పాపం ఆ రోజు వాళ్ళు ఏం చేశారంటే, ఏమని చెప్పారు, మేము ఇంతకే అమ్మేము. సేవకులు వచ్చి అడుగుతున్నారనమాట, అమ్మా ఏంటి ఎంత తెచ్చారంటే, మేము ఇంతకే అమ్మేమన్నాడు ఫస్ట్ భర్త. వెంటనే నువ్వు దేవుని పరిశుద్ధాత్మకు నువ్వేం చేసావు, అబద్ధం చెప్పినందుకు నువ్వు ఎక్కడే పడి చచ్చిపోతావు అంటే వెంటనే అక్కడే పడి చచ్చిపోయాడు. భర్తను తీసుకొని వెళ్ళిన తర్వాత భార్య వచ్చింది, ఎంటర్ అయ్యింది. ఆవిడకి కూడా సేమ్, అమ్మ నువ్వు పొలం ఎంతకే అమ్మావా అంటే, అబ్బాయి నేను ఎంతకే అమ్మానండి అని చెప్పారు. వావ్, చాలా బాగా చెప్పారు. వెంటనే ఆవిడ కూడా ఏమైపోయింది, పడి చచ్చెను. ఆమెను కూడా తీసుకెళ్ళి పూర్తి చేశారు. మరి నిజంగా అదే పరిస్థితి నీకు నాకు ఎదురైతే నీవు దేవుని యథార్థ హృదయంతో ఎదుర్కొనగలవా? దేవుడు వచ్చి నిన్ను అడుగుతాడు, నువ్వు నిజంగా నీ ఆత్మలో ఇంత సత్యముతో నీవు దేవుణ్ణి ఆరాధిస్తున్నావా? దేవుడు కోరుకుని ఆరాధన దేవునికి నీవు ఇస్తున్నావా? దేవుడు కోరుకున్న సమయం నువ్వు దేవుడికి ఇస్తున్నావా? నీ హృదయము, నీ తలంపులు, నీ ఆలోచన, నీ బలము, నీ జ్ఞానము ఇవన్నీ నువ్వు దేవునికి ఇవ్వవలసిన మోతాదులో నీవు ఇస్తున్నావా అని అడిగితే, దేవుడా నా దగ్గర ఎంతే ఉందన్నావు అనుకో, సేమ్ ఎగ్జాంపుల్స్ అని మీ ముందనే, నాదాబు, అబీహు, అనన్య, సపీరా, ఇంకా ఉన్నారు. ఉజ్జాని ఇంకో భక్తుడు ఉన్నాడు. ఆయన కూడా ఏం చేశాడు, పాపం పరిశుద్ధ మందసాన్ని టచ్ చేయాలనుకున్నాడు, ఆశపడ్డాడు. వెంటనే అక్కడే కాలిపోయి చచ్చిపోయాడు. అర్థమైందా? ఇవి దేవుని పరిశుద్ధ గ్రంథమును గూర్చిన, పరిశుద్ధ గ్రంథములో ఉన్న విషయాలు, దేవుని పరిశుద్ధతను మనకు వివరించే విషయాలు. మరి ఇటువంటి అతి పరిశుద్ధుడైన దేవుని కలిగిన మనము ఇంకా ఎంత జాగ్రత్తగా, ఇంకా ఎంత భయము కలిగి, ఇంకా ఎంత భక్తి కలిగి, ఇంకా ఎంత నీతి కలిగి, ఇంకా ఎంత సత్యము కలిగి మనం ఆరాధన చేయాలన్నది ఈ దినం మన ముందుంచబడిన ప్రశ్న. ఎలా పడితే అలా దేవుని మందిరానికి వచ్చేసి గడిచిన వారమంతా, గడిచిన మాసమంతా, గడిచిన సంవత్సరములన్నీ అదే పాపము హృదయంలో ఉంచేసుకొని, హృదయంలోనే దాన్ని నింపుకొని పశ్చాత్తాపం లేకుండా అదే కఠిన హృదయాలతో ఇంకెన్నాళ్ళు మీ ఆరాధన? ఇంకెన్నాళ్ళు? యథార్థమైన పశ్చాత్తాపమైన ఈ దినం నీ దగ్గర నుంచి, నా దగ్గర నుంచి కోరుకుంటున్నాడు. ఎక్కడ నీవు మారలేకపోతున్నావో అది ఈ దినం దేవుని సన్నిధానంలో విడిచిపెట్టాలని కోరుకో. దేవుని సన్నిధానంలో ప్రార్థన చేసుకో. ఈ ప్రార్థన కాలంలో దేవుడు మరి ఒక అవకాశం నాకు ఇచ్చాడు. ఈ పరిశుద్ధ దినమున నన్ను నేను పరీక్షించుకోవటానికి, నన్ను నేను యోగ్యమైన రీతిలో దేవుని సన్నిధానంలో నన్ను నేను సమర్పించుకోవటానికి దేవుడు నాకు ఒక అవకాశం ఇచ్చాడు. ఇంత యథార్థమైన ఆరాధన చేయటానికి దేవుడు మరి ఒక అవకాశం నాకు దయచేశాడని దేవుణ్ణి మనం ఆరాధన చేయాలి. ఇటువంటి పరిశుద్ధమైన దేవుని కలిగిన మనము ఎంతో ధన్యులము. మరి అట్టి యథార్థమైన ఆరాధన ఈ దినం నీవు నేను చేయగలగాలని ప్రభుని నేను కోరుకుంటున్నాను. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయను గాక. అత్యున్నత సింహాసనముపై ఆసీనుడవైన మా దేవా, అత్యంత ప్రేమ
ఆశ్చర్యకరుడా స్తోత్రం, ఆలోచనకర్త స్తోత్రం, ఆశ్చర్యకరుడా స్తోత్రం, ఆలోచనకర్త స్తోత్రం, బలమైన దేవా నిత్యుడవగు తండ్రి సమాధానాధిపతి స్తోత్రం, బలమైన దేవా నిత్యుడవగు తండ్రి సమాధానాధిపతి స్తోత్రం. కృపా సత్య సంపూర్ణుడ స్తోత్రం, కృపతో రక్షించితివి స్తోత్రం, కృపా సత్య సంపూర్ణుడ స్తోత్రం, కృపతో రక్షించితివి స్తోత్రం, నీ రక్తమిచ్చి విమోచించినావే నా రక్షణకర్త స్తోత్రం, నీ రక్తమిచ్చి విమోచించినావే నా రక్షణకర్త స్తోత్రం. ఆహా హల్లెలూయా, 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 ఆమేన్. అత్యున్నత సింహాసనముపై ఆసీనుడవైన మా దేవా, అత్యంత ప్రేమా స్వరూపివి నీవే, ఆరాధింతుము నిన్నే, అత్యంత ప్రేమా స్వరూపివి నీవే, ఆరాధింతును నిన్నే. ఆహా హల్లెలూయా, 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 ఆమేన్. దేవుని పేరట అందరికీ వందనాలు, అందరికీ వందనాలు. ఈరోజు మనం 3 ఆజ్ఞలు చూడబోతున్నాము. మొదటి 4 ఆజ్ఞలేమో దేవునికి సంబంధించినవి, చివరి 6 ఆజ్ఞలేమో మనుషునికి సంబంధించినవి. మరి 10 ఆజ్ఞలు మీకు నేను చాలాసార్లు వివరించాను. మరి ప్రపంచ రాజ్యాంగాలు రాయటానికి, మన హక్కుల్ని రాయటానికి ఈ 10 ఆజ్ఞలనే వాడుకొని ఉన్నారు. ఈ 10 ఆజ్ఞలు బట్టే మనకి హక్కులు వచ్చినాయి. మీ ఇంట్లో ఎవరైనా దొంగతనం చేస్తే, లేకపోతే మిమ్మల్ని ఎవరైనా దూషిస్తే పరువు నష్ట దావా వేయటానికి కానీ, మరి ఈ 10 ఆజ్ఞల యొక్క వివరణే మన యొక్క చట్టాలు,
మనకు ఏదైతే చట్టాలు ఉన్నాయో, మనకు ఏదైతే రకరకాల ఐపీసీ సెక్షన్స్ ఏవైతే ఉన్నాయో, క్లాజులు ఉన్నాయి, సబ్ క్లాసులు ఉన్నాయి. ఈరోజు 3వ ఆజ్ఞను మనం చూడబోతూ ఉన్నాం. 3rd కమాండ్మెంట్ 7వ వచనంలో ఉంది. 7వ వచనంలో, నీ దేవుడని యెహోవా నామమును వ్యర్థముగా నొచ్చరింపకూడదు. దేవుడి నామాన్ని వ్యర్థంగా ఉచ్చరింపకూడదు. జనరల్గా ఒక విశ్వాసం కనుక మనం అడిగామనుకోండి, దేవుడి నామాన్ని వ్యర్థంగా వాడుతున్నారంటే, నేను ఎప్పుడు వాడని పాస్టర్ గారు, దేవుడు అంటే నాకు చాలా గౌరవమైన బాబు, నేను వ్యర్థంగా వాడానంటారేంటి? నేను వ్యర్థంగా వాడను, దేవునికి చాలా గౌరవం ఇస్తాను. దయచేసి గమనించండి, మన భారతదేశ సమాజం ఎట్లాంటిదంటే, ఎడు చూసిన దేవుళ్ళు దేవతలు కనపడతారు. సప్లై ఎక్కువైపోయేసరికి డిమాండ్ తక్కువైపోయింది. ఎక్కువ దేవుళ్ళు దేవతలు చేసేసి నిజమైన దేవుణ్ణి అర్థం చేసుకోకుండా కనుమరుగు చేసేసాడు. అందుకని మనం దేవునికి ఇవ్వాల్సిన ప్రాముఖ్యత ఈనాడు సంఘం ఇవ్వలేకపోతున్నారు. దేవుడు అనగానే చాలా లైట్ అయిపోయి సింపుల్ ఫ్రీ, అబ్బాబే దేవుడి వద్దాంలేండి, ఆఫీస్ కంటే టైంకి వెళ్ళాలి కానీ మందిరానికి టైంకి వెళ్ళాలా, వెళ్దాంలే. దేవునికి ఇవ్వాల్సిన ప్రాముఖ్యత ఈనాడు 21వ శతాబ్దంలో ఏమైపోయిందంటే పోయింది. ఈ ఆజ్ఞ చూడండి, నీ దేవుడిని యెహోవా నామాన్ని వ్యర్థంగా వాడద్దు. వాడిన ఎడల దేవుడు నిన్ను నిర్దోషిగా ఎంచడు, దోషిగా ఎంచుతాడు. ఏంటి దేవుడి నామాన్ని వ్యర్థంగా వాడటం ఏంటి అసలు? ఏమండి మీకు క్వశ్చన్ చెప్పనా? ఇశ్రాయేలీలు పాత నిబంధన గ్రంథం బైబిల్లో 70% దేవునికి పేరు ఎలా పెట్టారు చూడండి. దేవునికి ఎలా పేరు పెట్టారంటే YHWH అని ఒక పదం ఉంది ఇంగ్లీష్లో. ఏంటంటే అది ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళు చదవగలిగిన వారు ఈ పదాన్ని పలకండి, YHWH అని. ఆ పదాన్ని ఇంగ్లీష్లో పలుకుతా కుదరదు. ఇశ్రాయేలీయులు దేవుడి నామాన్ని ఎక్కడైనా సరే లూజ్గా తక్కువ చేసి పలుకుతావేమో అని చెప్పి ఆ పదాన్ని పలకనివ్వకుండా చేసేసారు. ఎవరు? ఇశ్రాయేలు పలకనివ్వకుండా చేసేసారు. ఎందుకంటే ఏదన్నా అవమానకరంగా పలుకుతామేమో. మన ఊరిలో దేవుడనే పదాన్ని ఎలా వాడతారు చెప్పనా? విసుక్కుంటాకే, కోపపడతాకే, చిరాకు పడతాకే ఎవరిని వాడుకుంటారో? దేవుని వాడతారా? అంటే దేవుడి పేరు విసుక్కుంటాకే, చిరాకు పడతాకే, తిట్టుకుంటాకే, అసహించుకుంటాకే ఏం వాడతారు? ఓరి దేవుడా, నీ దేవుడిని యెహోవా నామంని ఎలా వాడకూడదు? దయచేసి గమనించు, దేవుడి నామాన్ని ఎప్పుడు కూడా ఎక్కడో కూడా వ్యర్థంగా వాడకూడదు. ఎన్నిసార్లు అన్నారు మీరు ఈ మాట? ఎన్నిసార్లు ఈ రీతిగా దేవుడి విషయమై చులకనగా మీరు మాట్లాడారు? దయచేసి గమనించండి, దేవుని మాట చెప్తుంది ఆయన నామాన్ని మనము ఏ మాత్రం కూడా వ్యర్థంగా వాడకూడదు. మీకు కూడా చెప్తాను చూడండి. ఇశ్రాయేలు అనే మాట పలకడానికి కూడా భయపడేవారు. లోకాసు వార్తలో లోకా అన్యులకు రాస్తూ దేవుని రాజ్యం వస్తుంది, దేవుని రాజ్యం అని రాస్తూ ఉన్నాడు. మత్తయ్య గారేమో యూదులకు రాస్తూ వాడు దేవుడు అనే మాటను వాడరు కదా, అందుకని దేవుని రాజ్యం అని రాయడం మానేసి పరలోక రాజ్యం అని సంబోధిస్తూ ఉండేవాడు. దయచేసి గమనించండి, ఆయన దేవుడికి ఇచ్చిన ప్రాముఖ్యత, ఘనత ఎంత గొప్పది అంటే, మనం ఈరోజు చేస్తున్న తప్పు 3వ ఆజ్ఞను అందరం కూడా ఉల్లంఘిస్తున్నాం. దేవుడికి ఇవ్వాల్సిన ప్రాముఖ్యత, ఘనత ఇవ్వటలేదు. మన ఉద్యోగానికి, మన పనికి, మన వ్యాపారానికి, మన కుటుంబీకులకి, మన పర్స్కి, మన హ్యాండ్ బ్యాగ్కి, మన ఇంట్లో వస్తువులకి, మన బిడ్డలకి వారికి ప్రాముఖ్యత ఇవ్వడం తెలుసుకున్నాము, నేర్చుకున్నాము, కానీ వారికి ప్రాముఖ్యత ఇస్తున్నాం, కానీ దేవునికి ఇవ్వాల్సిన ప్రాముఖ్యత ఇవ్వట్లా. ఎందుకంటే పాపములో మనం పడిపోయి కూరుకుపోయాం కదా, ఆయన కనపట్ల, కళ్ళు మూసుకుపోయినాయి. ఫ్రీగా చక్కగా బైబిల్ 250 రూపాయలకి వచ్చేయటం, పాస్టర్ గారు అందుబాటులో ఉంటాం, ఫోన్ చేయగానే దేవుడు చివరికి ఏమైపోయారు? చులకన అయిపోయాడు. భూమి మన సౌర ప్రపంచంలో, మన పాల పొంతలో కనిపించదు. భూమి కనిపించదు. వీటి అన్నిటిని కలుగును గాక అని చెప్పి చేసిన సృష్టికర్త దేవుడు. ఈజ్ మోస్ట్ పవర్ఫుల్. అన్నిటికంటే గొప్పవాడు, ఘనమైన వాడు, హెచ్చింపబడ్డవాడు. అసలు ఆయన గురించి తలంపుల్లో కూడా మనము తెచ్చుకోలేం. ఎందుకు అంటే ఆయన ఒక జ్ఞానము అనంతుడు, అనంతమైన దేవుణ్ణి పరిమిత బుర్రలో మనం పెట్టలేం. అంత గొప్పవాడు, ఘనమైన వాడు. ఆయన గురించి చెప్పబడిన మాటలు ఇక్కడ కొన్ని, కానీ వాస్తవంగా చూస్తే ఇంకా భయంకరమైనవి. ఆయన సృష్టి అంత గొప్పది. సముద్రాన్ని 6 నేలగా చేయగలిగిన సమర్థుడు.
అవసరమైనప్పుడు అలా అగ్ని స్తంభాన్ని నిలబెట్టగలిగిన దేవుడు, ఆ గొప్పవాడు, ఘనమైన వాడు. మనం మన కళ్ళు మూసుకుపోయి ఆయన విషయంలో చీప్ చేసేసాం ఆయన్ని. మన ప్రవర్తనలో, మన ఆలోచనలో, మన మాటల ద్వారా, మన ఆలోచన ద్వారా ప్రతి విషయంలో కూడా దేవుణ్ణి చాలా చులకనగా, చిన్నగా చూసి ఈ 3వ ఆజ్ఞను మనందరం కూడా మీరేమో. ఇదే ఈరోజు పాయింట్. డౌట్ లేకుండా, దేవునికి ఇవ్వాల్సిన ప్రాముఖ్యత ఇవ్వకుండా, ఆయన చూడకుండా. ఎందుకంటే మనకి సప్లై ఎక్కువైపోయేసరికి ఏమైందంటే డిమాండ్ తక్కువైపోయింది. ఇందాక మీకు చెప్పాను నేను, ఎలా పడతారో వాడకూడదు. ఎందుకంటే ఆ నామం ఎట్లాంటిదంటే అన్ని ఘనమైంది. ఇశ్రాయేలు అయితే డైరెక్ట్గా దేవుని చూశారు కనుక ఆయన మాట పలికి డేర్ చేయరు. ఇశ్రాయేలు అయితే ఆయన స్వరాన్ని విన్నారు కనుక ఆయన పేరు ఎత్తడానికి డేర్ చేయరు. మొదటి పాయింట్, ఆయన నామాన్ని వ్యర్థంగా వాడటం అంటే ఏంటో చెప్తాను నేను. ఇంకోటి, ఓ భక్తుడు అన్నాడు, ప్రతి పాపము ఇక్కడ ఏదైతే ఉందో, నరహత్య, వ్యభిచారము, ఆశించడము, అబద్ధ సాక్ష్యం చెప్పడము, ప్రతి ఆజ్ఞ కూడా స్వలాభాన్ని ఆశించి చేస్తంట. వ్యభిచారం కానివ్వండి, దొంగతనం కానివ్వండి, నరహత్య కానివ్వండి, అబద్ధ సాక్ష్యం కానివ్వండి, ఇతరులను ఆశించడం కానివ్వండి, ప్రతి ఆజ్ఞ కూడా ఏదో స్వలాభము ఆశించే పాపం చేస్తాము. అది వ్యభిచారం కానివ్వండి, దొంగతనం కానివ్వండి, స్వలాభం ఆశించే చేస్తాం ప్రతి పాపం కూడా. కానీ ఈ యొక్క పాపం ఏదైతే ఉందో, దేవుడి నామాన్ని వ్యర్థంగా, ఇష్టానుసారం దేవుణ్ణి నీచంగా, తక్కువగా, లోగా, చీప్గా చూడటం అనే ఈ ఆజ్ఞ ఎట్లాంటిదో తెలుసా? దుర్మార్గతను సూచిస్తుందంట. లవింగ్ వికెడ్నెస్ ఫర్ ద సేక్ ఆఫ్ వికెడ్నెస్. ఈ ఆజ్ఞను మీరటం ఏంటి? 4 విధాలుగా మీరటం. మనందరం ఏమని పిలుచుకుంటున్నాం? క్రిస్టియన్స్గా మనం అందరం కూడా పిలుచుకుంటున్నాం. ఈ క్రిస్టియన్స్గా మనకి పేరు ఎట్లా వచ్చిందంటే, అంత్యోకులో మొట్టమొదటిగా క్రిస్టియన్స్గా పిలవబడ్డారు. ఎందుకంటే యేసు ప్రభులా జీవిస్తున్నారు, యేసు ప్రభులా ప్రాణం పెట్టేస్తున్నారు. సో ప్రభులాగా జీవిస్తున్నారు కనుక అంత్యోకులో మొట్టమొదటిసారి క్రిస్టియన్స్గా పిలవబడ్డారు. ఉపమానం ఇస్తాను, బాగా అర్థమవుద్ది. తండ్రి టీచర్ గారు, నాన్నగారు డాక్టర్ గారు, కొడుకేమో తాగేసి రోడ్ల మీద దుర్లేస్తున్నాడు. ఎవరిని అంటారు? తండ్రినా? ఫస్ట్ అడిగే ప్రశ్న అంటే, అసలు ఇది ఎవరి కొడుకు అని ఎవరిని అంటారు? తండ్రిని తిడతారు. ఎవరి పేరుకి చెడ్డ పేరు? ఎవరి పేరుకి? అంతేనా? తండ్రి పేరుకి మచ్చ వస్తుంది. ఎప్పుడైతే దేవుని బిడ్డలముగా మనం ఆయనకి వ్యతిరేకంగా జీవించి నడుచుకుంటామో, చెడ్డ పేరు దేవునికి మనం తీసుకురావటం వల్ల ఆయన నామమును మనము వ్యర్థముగా ఉచ్చరిస్తున్నాం. సో ఈ రీతిగా ఫస్ట్ విధంగా మనం దేవుని నామాన్ని వ్యర్థపరుస్తున్నాం. రెండోది ఏంటంటే, దయచేసి గమనించండి, మనము ఆయన నామాన్ని వ్యర్థంగా ఉచ్చరింపకూడదు. ఏ రీతిగా ఆయన నామాన్ని వ్యర్థంగా ఉచ్చరిస్తామంటే, మనం దేవుడు అనే పేరు ఎత్తినప్పుడు ఆయన గురించి మనం తలంపులు కలిగి ఉండాలి. వాక్యం వినేటప్పుడు, ప్రార్థన చేసుకునేటప్పుడు, ఆరాధన చేసేటప్పుడు, ఇవి చేసేటప్పుడు, పాటలు పాడేటప్పుడు చాలా సందర్భాల్లో దేవుని గురించి ఏ మాత్రం ఆలోచించకుండా పాటలు పాడేస్తాము, ప్రార్థన చేసేస్తాము, ఆరాధన చేసేస్తాము. దేవుని గురించి ఏ మాత్రం కూడా మనం ఆలోచించాం. ఎప్పుడైతే నువ్వు క్రిస్టియన్గా ఉన్న వ్యక్తి విరుద్ధంగా నడిస్తే మెరచు. రెండవది, ప్రార్థన, ఆరాధన, పాటలో ఏ ఆలోచన లేకుండా మనం చేసినప్పుడు మీరుతాము. మూడవది, జనరల్గా మనం ప్రార్థన చేసేటప్పుడు ఎలా ముగిస్తాం? యేసు నామములో అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. ప్రార్థన అలాగే ముగిస్తామా? 8వ తరగతి చదివే కుర్రాడు, 9వ తరగతి చదివే కుర్రాడు నాన్న దగ్గరికి వచ్చి, నాన్న నాకు 5 లక్షల రూపాయలు బండి కొని అన్నాడు. లైసెన్స్ కూడా లేదు. ఏ తరగతి? ఇప్పుడు నాన్న, అమ్మాయ్యా ఎంత మంచిది అడిగాడు, దా కొడుక దా 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 అని చెప్పి ముద్దెట్టుకుంటాడా? ఏం చేస్తాడు? అదే తిట్టకుండా బుద్ధి ఉందా, సిగ్గుందా నీకు అడుగుతాను. ఇప్పుడు నాన్న ఏమడిగాడు? అదే నాన్న దగ్గరికి వచ్చి, నాన్న నాకు చదువుకుంటాకే ఆలిన వన్ లేదు, నాకు చదువుకుంటాకే నాకు ఆ పుస్తకాలు కావాలి, నాకు ఒక మంచి ఐప్యాడ్ లాంటిది కొను, నేను ఇంకా బాగా చదువుకోవాలి అని చెప్పి నానేమంటాడు? సరేరా, నా దగ్గర డబ్బులు లేకపోయినా ఏదోలా తీసుకొస్తానులే. ఇది అర్థమైందా మీకు? ఇప్పుడు యేసు నామంలో అడుగుతున్నాం తండ్రి అని అడిగి, ఆయనకి ఇష్టం లేని, ఆయన ఎప్పుడు అసలు ఆయన భూమి మీద ఉండగా రోజు ప్రార్థన చేసేవారు, ఆయన ఎప్పుడు అసలు దాని గురించి ప్రార్థన చేయని విషయాన్ని యేసు నామంలో అడుగుతున్నాను తండ్రి. ఏంటి?
ఆయన ఎప్పుడు అసలు దాని గురించి ప్రార్థన చేయరు. ఆయన అసలు దాన్ని ఇష్టపడరు, అసలు వద్దు, ఆ విషయాలు బట్టి ప్రార్థన చేయకూడదు అని అనుకున్న విషయాలని ఆయన దగ్గరికి వెళ్ళి మోకాలు వేసి యేసు నామములో ఈ విషయాలన్నీ అడుగుతున్నాను తండ్రి, ఆమేన్ అంటే ఎలా ఉంటుంది? ఈ బండి అడుగుతాం ఎలాగుందో ఆయనకి ఇష్టం లేని విషయాలు అడుగుతాం కూడా అలాగే ఉంటుంది. మీకు అర్థమవుతుందా? సో దేవుడి నామాన్ని వ్యర్థంగా ఉచ్చరించడం అంటే ఇదే. అర్థమైందా మీకు? దేవుడి నామాన్ని చాలా సంఘాల్లో పరలోక ప్రార్థన అని చెప్పి చేస్తారు, దాని గురించి ఏమీ ఆలోచించరు. ప్రార్థన అయిపోయిన తర్వాత చివరిలో చేస్తారు పరలోకం ఉందన్న తండ్రి. దాదాపు 90% ఏమి ఆలోచించకుండా దాన్ని బట్టి పనులు చేసుకుంటూ ఎటో ఆలోచిస్తూ బుర్రలో ఎక్కడ పెడుతూ దాన్ని వాడేస్తూ ఉంటారు. వ్యర్థం అంటే ఏంటంటే బుర్రలో ఆయన గురించి ఆలోచన లేకుండా ఆయన గురించి మాట్లాడటము, ప్రార్థించేయడం, ఆరాధన చేయటము, ఇదే వ్యర్థంగా చేయటం. జనరల్గా మనం ఏమంటాం? వేస్ట్, వ్యర్థంగా మాట్లాడకం. బుర్ర లేకుండా వ్యర్థం అంటే ఏంటంటే బుర్రలో ఆలోచన లేకుండా మాట్లాడటం. అర్థమైందండి? అది 3వ ఆజ్ఞ. 3 విషయాలు చెప్పాను. దేవుని బిడ్డగా క్రిస్టియన్గా ఉన్నప్పుడు నువ్వు ఆయనకి వ్యతిరేకంగా జీవిస్తే నువ్వు ఆయన ఎవరి పేరుకి మచ్చ తీసుకొచ్చినట్టు, వ్యర్థం చేసినట్టు. 2వది, పాటలు పాడేటప్పుడు, ఆరాధన చేసేటప్పుడు, వాక్యం వినేటప్పుడు. ఇప్పుడు చూడండి, ఇప్పుడు అందరూ మందిరంలో కూర్చున్నాం. ఎంతమంది నిజంగానే చెప్పి ఆలోచిస్తున్నారు? ఎంతమంది నిజంగా బయట విషయాలు ఆలోచించుకుంటున్నారు? ఇంటి దగ్గర ఏమవుతుందో, ఇంటికి వెళ్ళిపోతామో, ఎక్కడ ఏం జరుగుతుంది, ఎంతమంది ఆలోచించుకుంటున్నారు? అది వ్యర్థంగా దేవుడి నామాన్ని ఉచ్చరించడం. ఓకేనండి? 3వది ఏం చెప్పానంటే యేసు నామములో అడుగుతున్నాం తండ్రి, ఆమేన్ అంటావా? ఆయనకి ఇష్టం లేని, అసలు దాని గురించి ఆయన ఎప్పుడూ ప్రార్థించాడు, అవి అడిగితే ఎలా కూర్తుంది? అర్థమైందండి? సో 3 విషయాలు నేను మీకు చెప్పాను. అయితే ఈరోజు ఒక వాక్యాన్ని మీకు చూపిస్తాను, చూడండి. కీర్తన గ్రంథం 8వ అధ్యాయం. దేవుడి నామాన్ని ఎలా వాడకూడదండి? ఎప్పుడు ఎలా పడితే అలాగా. ఏమండి గమనించండి దయచేసి. దేవుడి నామానికి, ఆయన పేరుకి అత్యంత ప్రాముఖ్యత మనం ఇవ్వాలి. ఏమండి? ఆయన పేరుకి అత్యంత ప్రాముఖ్యత మనము ఇవ్వాలి. ఎందుకంటే ఆయన అంత ప్రముఖుడు గనక ప్రాముఖ్యతను మనము ఖచ్చితంగా ఇవ్వాలి. ఆ మాటని ఇప్పుడు కూడా మర్చిపోకూడదు. దయచేసి గమనించండి. దేవుని స్తుతించడానికి, ఆరాధించడం కారణాన్ని ఇస్తాను. దయచేసి చూడండి. 8వ అధ్యాయము దావీదు కీర్తన 8వ అధ్యాయము. మరి గితీత్ రాగమును బట్టి పాడదగినది. ఏ రాగం అండి? గితీత్ అంటే ఒక ప్రాంతం, ఆ ప్రాంతంలో ఒక మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్. ఏమంటే ఒక మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్, ఆ ఇన్స్ట్రుమెంట్ని కొనుక్కొని పాడే పాటలు అన్నమాట ఇది. ఓకేనండి? ఏమన్నా చూడండి, దేవుని ఆరాధించడానికి ఈరోజు అందరం మనం వచ్చాం కనుక ఇది చాలా ప్రాముఖ్యం. యెహోవా మా ప్రభువా, ఆకాశములలో నీ మహిమను కనపరచువాడా, భూమి ఎందంతటా నీ నామము ఎంత ప్రభావము గలది. నేను యాజ్ఞకు లింక్ చేయాలనుకుంటున్నాను ఈ కీర్తనను. భూమి మీద నీ ప్రభావము, నీ నామము ఎంత ప్రభావము గలది. దయచేసి గమనించండి. ఇందాక మీకు జ్ఞాపకం చేశాను, ఆయన నామము మరి గణపరచబడాలి మీ ద్వారా. ఏమండి? మీ ద్వారా నామము గణపరచబడాలి. ఎప్పుడైతే మీరు దానికి ప్రాముఖ్యత ఇస్తారో, ఏమండి బైబిల్లోకి వచ్చిన ఉంది, యెహోవా ఇల్లు కట్టించినదే కట్టు అని ప్రయాస వ్యర్థం. ఇప్పుడు ఇంటికి ఓనర్ ఉంటాడు. ఫస్ట్ బిల్డింగ్ ఏం కావాలంటే, గోతులు తీసేటప్పుడు మట్టి ఉంటుంది. ఏముంటుంది? మట్టి భూమిలోది. మట్టి మనం తయారు చేయాల, దేవుడు ఇచ్చాడు. ఫస్ట్ మేస్త్రి ఇసుకేయమంటాడు. ఏమేమంటాడు? ఇసుక వేసేదాకా మాట్లాడతాడు, తర్వాత మాట్లాడు. ముందు ఇసుక వేసాడు అంటాడు. ఏమన్నా అంతేనా? ఫస్ట్ ఏం వేయాలి? ఇసుక. ఇసుక ఎవరు తయారు చేశారు? ఇసుక ఎవరు తయారు చేశారు సార్? మనం 6 యూనిట్లు 10, 15, 20 కొనుక్కుంటాం, కానీ ఇసుక ఉచితం. అది ఎవరిచ్చారు? దేవుడిచ్చారు. 2. 3వది, ఇసుక వేయగానే వెంటనే ఏం చేస్తామంటే గోతుల్లో ఐరన్ రావాలి. ఏం రావాలి? ఐరన్. ఎక్కడ ఉంది ఐరన్? షాప్లో ఉండదు అనకండి, షాప్లోనే ఉంటుంది. కానీ ఐరన్ షాప్కి ఎక్కడి నుంచి వస్తుంది? భూమిలోంచి వస్తుంది. అది ఎవరిచ్చారు? మళ్ళీ దేవుడే ఇచ్చాడు. ఐరన్ తర్వాత ఏం కావాలి? మెట్లు కావాలి. ఏం కావాలి? మెట్లు వేయాలి. ఫస్ట్ ఏం వేయాలి? మెట్లు వచ్చాక సిమెంట్ వస్తుంది. ఏమండి? ఫస్ట్ మెట్లు ఎక్కడి నుంచి వచ్చింది?
కొండలు. అది ఎవరిచ్చారు? దేవుడు. నా 5వది సిమెంట్. సిమెంట్ ఎక్కడి నుంచి వస్తుంది చెప్పండి? తెలియదండి. సిమెంట్ ఎక్కడి నుంచి వస్తుందో అది కూడా మళ్ళీ అక్కడి నుంచి వస్తుంది. దాన్ని క్రష్ చేస్తే సిమెంట్ అవుద్ది. నెక్స్ట్ సిమెంట్. తర్వాత అతి ముఖ్యమైనది ఏంటది? వాటరు. అది ఎక్కడి నుంచి వస్తుంది? మరి దేవుడే ఇవ్వాలి. మన ఇద్దరం ఇచ్చిపుచ్చుకుంటాం నోట్లు అంతే. అర్థమైందా మీకు? వానర్ గారు మేస్త్రి గారు ఏం చేసుకుంటారు? ఇచ్చిపుచ్చుకుంటారు. కానీ ఇవన్నీ ఎవరిచ్చారు? అవి తయారు చేయగలమా? మనం దానికి రేటు పెట్టి తెచ్చుకుంటాం ఇంటికి, కానీ అవి ఫ్రీ. ఏమండి? ప్రతి వస్తువు దేవుడు భూమిలో బ్యాంకులో దాచినట్టుగా భూలోకంలో భూమి మీద ఎర్త్ ఇంగ్లీష్లో అందులో దాచాడు. వాటినే మనం మార్చి 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 వాడుకుంటున్నాం. వినపడుతుందా మీకు? మీ ఫోను, మీ బట్టలు అన్నీ కూడా దేవుడు బ్యాంకులో దాచినట్టుగా భూమిలో దాచితే వాటినే మనం తీసుకుని రకరకాలుగా వాడుకుంటున్నాం. వేటికి మనం రేటు కట్టలేం. మనం ఇద్దరు ఈ మార్చుకుంటాం, రోకలు మార్చుకుంటాం తప్ప అన్నీ ఫర్ ఫ్రీ. ఫ్యాన్ ఎక్కడి నుంచి వచ్చింది? ప్లాస్టిక్ ఎక్కడి నుంచి వచ్చింది చెప్పాలా? మీ దజ్జాగా కుర్చీల మీద కూర్చున్నారు అలాగా. ఎక్కడదే అమ్మా? ఎక్కడదే? ఏమండి ఎక్కడ చెప్పాలా? ఏమండి? భూమిలోదే. ఈ కార్పెట్, ఈ మైకు, ఈ పేపర్ ఎక్కడి నుంచి వస్తుంది? షర్టు ఎక్కడి నుంచి వచ్చింది? ఎవ్రీథింగ్ వీఆర్ ఎంజాయింగ్ ఫర్ ఫ్రీ. మనం నోట్లు మార్చుకుంటారు. మీకు అర్థమవుతుందా? ప్రతిదీ భూలోకంలో లోపల ఏమండి అన్నీ తవ్వే తీయాలి. పెట్రోల్ ఎక్కడదే? ఏమండి? కిరోసిను ఎక్కడదే? రోజు మనం మెక్కేస్తూ ఉంటామే. అంత బొవ్వ ఎక్కడి నుంచి వస్తుంది? ఏమండి? ప్రతి ఒక్కటే భూమిలో నుంచి దేవుడు ఫ్రీగా ఇచ్చినదే. అన్ని భూమి నుంచి దేవుడు ప్రతిరోజు జీవాన్నిస్తేనే పెరుగుతున్నాయి. ఈరోజు కోత అండి గుడిమానేసి వెళ్ళిపోయాడు. ఎక్కడికి? అది పండించింది ఎవరో తెలుసా? ఈ దేవుడు. అది పండించింది ఎవరో? ఈయన వదిలేసిన కొత్తవా? ఎంత తప్పది! ఆయన నామాన్ని వ్యర్థంగా మనం చేసినట్టు. ఈ భూమి మీద ప్రతి ఒక్కటి మనకి ఫ్రీగానే. కాకపోతే మనం రోకలు మార్చుకుంటాం. ఏం మార్చుకుంటాం? అది గమనించండి. అర్థమైందండి? ఈ మాట జ్ఞాపకం చేసుకోండి. 8వ వచనం, 8వ అధ్యాయం 2వ వచనం. భూమి అందంతటా నీ నామము ఎంత ప్రభావం గలది. 4వ వచనం చూడండి. 3వ వచనం. నీ చేతి పని అయిన నీ ఆకాశములను నీవు కలుగు చేసిన చంద్ర నక్షత్రం నేను చూడగా నీవు మనుషుని జ్ఞాపకం చేసుకున్నటకు వాడు ఏ పాటివాడు. ఈ మాట ఎందుకన్నా తెలుసండి? నక్షత్రం పెద్దదా భూమి పెద్దా? ఏది పెద్దదే? అది ఎంత ఉంటుంది కదండి. మరి ఏమో ఎంత చూసారా? నక్షత్రం పెద్ద భూమి పెద్ద. ఎన్ని రెట్లు పెద్దదే? వేల రెట్లు పెద్దదే. ఎన్ని రెట్లు? వేల రెట్లు పెద్దదే. ఎన్ని ఉన్నాయి పైన? చాలా అంటే 100 కోట్ల 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 లెక్కలేని ఉన్నాయి. భూమి కనపడుతుందా? గ్రహాలు ఎన్ని ఉన్నాయి? సృష్టి ఎంత ఉంది? దయచేసి గమనించండి. భూమి అసలు కనపడదు. భూమి అలాంటిది. ఆ భూమి మీద మనల్ని పుట్టించి చేసిన సృష్టికర్తే అన్ని విడిచిపెట్టి మన కొరకు అవమానాలు పడి, ఉమ్మివేయించు గుద్దులు పడి, రక్తాన్ని చిందించి, కొరడా దెబ్బలు పడి మనల్ని ప్రేమించి ఉన్నాడు అంటే ఆయన కోసం తప్ప ఇంకో దేనికోసం మనం బతకడానికి రైట్ లేదు మనకి. దావీదు అన్నాడు, నరపుత్రుడిని నువ్వు జ్ఞాపకం చేసుకోవడానికి అసలు వాడు ఏ పాటి వాడు. ప్రాబ్లం ఏంటంటే పచ్చ కమ్మిన లోకం అంతా పచ్చ కమ్మినట్టు మనకి సత్యాలు అర్థం కావట్లా. సార్ ఇది ఒకటే పాయింట్. నేను నా జీవితంలో దేవుడికి ఇవ్వాల్సిన ప్రాముఖ్యత ఘనత ఇవ్వట్లా, వేరే వాడికి ఇచ్చుకుంటున్నా. నా ఉద్యోగం, నా వ్యాపారం, నా ఇల్లు, నా పరిస్థితులు, నా కుటుంబం వగేరా వగేరా. దేవుడికి ఇవ్వాల్సిన ప్రాముఖ్యత ఇవ్వట్లా. ఈరోజు ఆజ్ఞ అదే.
ఇంకోటి చెప్పనా మీకు, ఇది చెప్పి ముగించేస్తాను. అదే అధ్యాయం చూడండి, 5వ వచనం. దేవుని కంటే వానిని కొంచెము తక్కువ వానిగానే చేసి ఉన్నావు, మహిమ ప్రభావములతో వానికి కిరీటము ధరింపజేసి ఉన్నావు. ఏమంటే మహిమ ప్రభావం జనరల్గా ఎవరికి చెందుద్ది? ఇక్కడ ఏమి రాశారమ్మా? మహిమ ప్రభావములతో వానికి కిరీటము ధరింపజేసి ఉన్నావు. ఆదికాండం 1:26 ఒక మాట ఉంది. దేవుడు అంటారు, మన స్వరూపమందు మన పోలిక చెప్పున నరులను. దేవుడు మనకిచ్చిన ప్రాముఖ్యత అంత గొప్పదే. అంత గొప్ప దేవుడు మనం కలిగి ఉన్నాము. అంత గొప్పతనాన్ని దేవుడు మనకు దయచేశాడు కూడా. అర్థమవుతుందండి? ఇప్పుడు ఆయనకి మనం ఏమి ఇవ్వాలి? మొదటి ప్రాధాన్యత, ఇంకా ఆయనకి మన ఘనత. అన్నిటికంటే మన హృదయంలో ఆయన గొప్పవాడుగా ఉండాలి. అత్యంత గ్రేటెస్ట్గా వ్యక్తిగా మన హృదయంలో ఉండాలి. ఎప్పుడు కూడా ఎన్నడూ కూడా. ఏమండి, మన దేశంలో ఏమైందంటే మనుషులు దేవుళ్ళు చేసుకున్నారు. మన దేశంలో మనుషులు దేవుళ్ళు చేసుకున్నారు. ఎలా అయిపోయిందంటే పరిస్థితి, కనిపించే ప్రతి ఒక్కటిని పూజిస్తారు. రాయ, రప్ప, చెట్టు, మనిషి, పురుగు, పాము, 4 కాలు జంతువులు, మనిషిని, కనిపించే నీటిని, కనిపించని గాలిని, అగ్నిని పూజించనది భూమి మీద ఏదీ లేదు. ప్రతి ఒక్కటిని పూజిస్తారు. అందుకని అది అలవాటు అయిపోయే నేను సత్యదేవుని దగ్గరికి వచ్చి కూడా వాళ్ళు ఏమంటున్నారంటే, దేవుడు నాకేం చేశాడు? ఆ అన్నాము అంటే దేవుడు అర్థం కాదు. రాయిగానో, రప్పుగానో, చెట్టుగానో నువ్వు ఊహించుకుంటున్నావు. అందుకని చాలామంది ఈ మాట అంటారు, దేవుడు నాకేం చేశాడని. సత్యదేవుని దగ్గరికి రాకుండా దేవుడు నాకు ఏం చేశాడు అంటమే ఈ అమాయకత్వంతో సమానం. సో ఈరోజు మనం నేర్చుకున్న పాఠం, దేవునికి మనం ఏం ఇవ్వాలి? అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలి. రోజు ఇంటి దగ్గర ప్రార్థన చేసుకోవడం కానివ్వండి, మందిరానికి సమయానికి రావడం కానివ్వండి, కుటుంబాన్ని అంతటిని చేర్చి ప్రార్థన చేసుకోవడం కానివ్వండి, బయటికి వెళ్ళేటప్పుడు ఇంటి దగ్గర 2 నిమిషాలు మోకాలేసి ప్రార్థన చేసుకోవడం కానివ్వండి, సాయంత్రం ఇంటికి వచ్చిన తర్వాత ఒక 2 నిమిషాలు ప్రార్థన చేసుకోవడం కానివ్వండి. దేవా ఈ రోజంతా నన్ను కాచి కాపాడు, ఈ వారమంతా నన్ను కాచి కాపాడని చెప్పి దేవుని మీద ఆధారపడటం కానివ్వండి. నాకు దేవుడే ముఖ్యము, స్నేహితుల మాట, బంధువుల మాట నేను కాంప్రమైజ్ అవ్వను. దేవుడే నాకు ప్రాముఖ్యము, నన్ను పుట్టించింది, నన్ను పోషిస్తుంది, నాకు తల్లిదండ్రులను ఇచ్చింది, నాకు బిడ్డల్ని ఇచ్చింది ఆయనే, నాకున్నవన్నీ ఇచ్చింది కూడా ఆయనే. ఆయనకి అత్యంత ప్రాముఖ్యతను మనము ఇవ్వాలి. ఇందులో వితౌట్ డౌట్, వితౌట్ ఫెయిల్ దేవునికి అత్యంత ప్రాముఖ్యత మనము ఇవ్వాల్సిందే. ఇంకో దాని మీద ఇంక డిస్కషన్ లేదు. ఇక అత్యంత ప్రాముఖ్యత మనము ఇవ్వాల్సిందే, దాని మీద ఇంకొక డౌటు లేదు. ఏమండి, ఇద్దామా? ఇస్తారా? అత్యంత ప్రాముఖ్యత ఆయనకి మనం ఇవ్వాల్సిందే అండి.